ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో కొత్త వివాదానికి తెరతీశారు. విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావును లక్ష్యంగా చేసుకుని వాట్సాప్లో కొలికపూడి స్టేటస్లు పెట్టారు. నువ్వు దేనికి అధ్యక్షుడివి? జూదం క్లబ్గా జూదం కోసం ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్ అని స్టేటస్లో పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే వివరణ కోరగా చాలా కాలంగా రాయల సుబ్బారావు జూదం ఆడిస్తున్నారని ఆరోపించారు. గతంలో విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్పై బహిరంగ ఆరోపణలు చేశారు. పార్టీకి కొలికపూడి నష్టం చేకూర్చేలా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధిష్టానం ఆయన్ను పిలిపించి వివరణ తీసుకుంది. అయినా కొలికపూడి తీరు మారడం లేదు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అలీం అందిస్తారు. అలీం, కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వైఖరిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడాను మండిపెడుతున్నాయి. ఎంపీ చిన్నీని ఉద్దేశించి పెద్ద ఎత్తున ఏదైతే ఫోన్ యూజ్ చేస్తారో దాని స్టేటస్ లో వ్యంగ్యంగా విమర్శలు సంధించడం, అలాగే కొండపర్వ అనే గట్టి మీద పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారని చెప్పి కూడాను ఆయన ఈ రోజు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారు. అది ప్రస్తుతం టీడీపీ శ్రేణులందరూ కూడాను కలవరపాటు గురి చేస్తుంది. ముఖ్యంగా ఎంపీ చిన్నికి సంబంధించిన ఎవరైతే అనుచరుగా ఉన్నారో గతంలో తిరువురు బాధ్యతలు చూసిన కొంతమంది వ్యక్తులు కూడాను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇదే రీతిలో గతంలో కూడా ప్రవర్తించిన తీరుపైన టీడీపీ క్రమశిక్షణ సంఘం అటు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసును మందలించడం జరిగింది. కానీ ఆయన తిరిగి అదే రీతిలో పోస్టింగ్లు పెట్టడం, ఎంపీ చిన్నీని ఉద్దేశించి పేకాట క్లబ్లకు అధ్యక్షుడిగా ఉన్నారని చెప్పి వ్యంగ్యంగా విమర్శలు చేస్తున్నారు. అది ఎవరిని ఉద్దేశించి పోస్టింగ్ పెట్టారు అంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా పేకాటలు నిర్వహణ జరుగుతుందని, జోద క్లబ్లు నిర్వహిస్తున్నారని చెప్పి కూడాను ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. తన ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలాగా చేస్తున్న ఎవరైతే ఎంపీ చిన్ని అనుచరులు ఉన్నారో వాళ్ళు వదిలిపెట్టేది లేదని కూడాను స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి పదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే క్రమశిక్షణ సంఘంలో మీటింగ్ అయిన తర్వాత ఇద్దరు కలిసి పనిచేసుకుంటామన్నారు. తిరిగి క్రిస్మస్ పండుగ, సంక్రాంతి అంటే ఈ మాసం అంతా కూడాను కోడి పందాలు, జోదాలకు సంబంధించిన ఎక్కువగా కొనసాగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ సందర్భంలో ఒక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి తన స్టేటస్ లో పేకాటల గురించి వ్యంగ్యంగా పెట్టడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దీని మీద పోలీస్ శాఖ కూడాను ఆయన దగ్గరికి వెళ్ళింది. ఏంటి ఎవరు ఆడిస్తున్నారనే దాని మీద కూడా విచారణ జరుగుతున్నారు. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా సోషల్ స్టేటస్ పెట్టడం, తర్వాత వ్యంగ్యంగా విమర్శలు చేయడం పైన టీడీపీ శ్రేణులందరూ కూడా మండిపడుతున్నారు. ప్రభుత్వం మీద ఒక రకంగా వ్యంగ్యంగా విమర్శలు చేస్తున్న అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తీరుపైన ఇప్పటికే టీడీపీ అధిష్టానం తలలు పట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. శాలిని, మరి ఈసారి టీడీపీ అధిష్టానం కొలికపూడిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనుకోవచ్చా? అంటే కొలికపూడి అంశాన్ని తనకు వదిలేయాలని చెప్పి కూడాను చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు ప్రస్తుతం వైజాగ్ లో ఉన్నారు. దీనికి సంబంధించి కూడా గతంలో ఆయన క్రమశిక్షణ కమిటీని కూడా వీటి జరిగింది. అయితే తిరిగి ఒక నెల 2 నెలలు కూడా ముగియకుండానే ఇలాగా కొలికపూడి కామెంట్ చేయడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశం. రైట్, థ్యాంక్ యూ అలీం.